హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 105 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 106th క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్సే మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, సో ఈ క్లాసెస్ వాచ్ చేస్తే మాత్రం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గాలిలో అత్యధికంగా లభించే జడవాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ హీలియం. హీలియం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ క్రింది వానిలో జడవాయువు ఏది డాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆప్షన్ బి నియాన్. నియాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలో జడవాయువు కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్గాన్. ఆర్గాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, జడవాయువులో మొదటి మూలకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హీలియం. హీలియం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అన్నిటికంటే తేలికైన జడవాయువు. అన్నిటికంటే తేలికైన జడవాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నియాన్. నియాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సూర్యగోళంలో సంలీన చర్యలో ఏర్పడే జడవాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్సీనాన్. క్సీనాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగించే వాయువు ఏది డాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్గాన్. ఆర్గాన్. విమానాల టైర్లలో నింపడానికి ఆర్గాన్ వాయువును ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విమానాల రన్వేలో దారి చూపే బల్బులలో ఏ వాయువును నింపుతారు. ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి క్సీనాన్. క్సీనాన్ని నింపుతారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విశ్వంలో హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా లభించే మూలకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అల్యూమినియం. అల్యూమినియం. విశ్వంలో హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా లభించే మూలకం అల్యూమినియం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సముద్రాలలో ఈతకు వెళ్ళే వాళ్ళు శ్వాస కోసం ఏ వాయువుల మిశ్రమాన్ని వాడుతారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1 2 3 4 ఆక్సిజన్, హీలియం, నైట్రోజన్, హైడ్రోజన్. ఈ వాయువులన్నిటినీ వాడుతారు ఈతకు వెళ్ళే వాళ్ళు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాలలో నింపే వాయువు. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్గాన్. ఆర్గాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వాతావరణ బెలూన్లో ఉపయోగించే వాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి ఆక్సిజన్. ఆక్సిజన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విమానాలు రైల్వే సిగ్నల్ బల్బులలో ఉపయోగించే వాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మెగ్నీషియం. మెగ్నీషియం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలో ఏ వాయువు ఇచ్చే కాంతికి అధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి నైట్రోజన్. నైట్రోజన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు. ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్గాన్. ఆర్గాన్ అత్యధికంగా ఉండే జడవాయువు భూమి వాతావరణంలో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బొగ్గు గనులలో పనిచేసే శ్రామికుల శిరస్థానాలలో ఉండే బల్బులలో ఉండే వాయువు. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్గాన్. ఆర్గాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, టీవీ పిక్చర్ ట్యూబ్లో ఉపయోగించే వాయువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్సీనాన్. టీవీ పిక్చర్ ట్యూబ్లో క్సీనాన్ వాయువును ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, లాటిన్ భాషతో ఆర్గాన్ అంటే డాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బద్ధకం. బద్ధకం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రేడియో ధార్మికతను ప్రదర్శించే జడవాయువు. ఆన్సర్ ఆప్షన్ బి రేడాన్. రేడాన్.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్క్ దీపాలలో ఏ వాయువు ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి క్రిప్టాన్. క్రిప్టాన్ వాయువును ఆర్క్ దీపాలలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ గాలిలో ఎగిరే బెలూన్లో ఉండే వాయువు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. గాలిలో ఎగిరే బెలూన్లో పైవన్నీ వాయువులు ఉంటాయి. అంటే హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ ఈ వాయువులన్నీ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భూమి ఆకర్షక శక్తికి వ్యతిరేకంగా ఎగబాకే ద్రవం? ఆన్సర్ ఆప్షన్ బి బెంజిన్. బెంజిన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్యాస్ థర్మామీటర్లో ఉపయోగించే వాయువు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్రిప్టాన్. క్రిప్టాన్. సో గ్యాస్ థర్మామీటర్లో క్రిప్టాన్ వాయువును ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే వాయువు? ఆన్సర్ ఆప్షన్ బి హీలియం. హీలియం వాయువును ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రకటనలకు కోసం వాడు గుర్తులకు ఏ వాయువును వాడుతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హీలియం వాయువును ప్రకటనల కోసం వాడు గుర్తులకు వాడుతారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జడవాయువు అయిన క్సినాన్తో నేరుగా చర్య జరపగల మూలకం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అయోడిన్. జడవాయువు అయిన క్సినాన్తో నేరుగా చర్య జరపగల మూలకం అయోడిన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతి తక్కువ బాష్పీభవన స్థానం గల మూలకం? ఆన్సర్ ఆప్షన్ బి హీలియం. అతి తక్కువ బాష్పీభవన స్థానం గల మూలకం హీలియం. నెక్స్ట్ వన్ పరమాణు రియాక్టర్లలో ఉష్ణాన్ని బదిలీ చేయు వాయువుగా దేనిని వాడతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హీలియంని వాడతారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యంత బరువైన వాయువు? ఆన్సర్ ఆప్షన్ ఏ రేడాన్. అత్యంత బరువైన వాయువు రేడాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది స్టేట్మెంట్లు పరిశీలించండి. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి ఓస్మోసిస్ ప్రక్రియలో సాల్వెంట్ గాఢ ద్రావణం నుంచి విలీన ద్రావణానికి పయనిస్తుంది. నెక్స్ట్ రివర్స్ ఓస్మోసిస్లో విలీన ద్రావణానికి బాహ్య ఒత్తిడిని కలిగిస్తారు. పై స్టేట్మెంట్లలో సరి అయినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 మాత్రమే సరి అయినది. రివర్స్ ఓస్మోసిస్లో విలీన ద్రావణానికి బాహ్య ఒత్తిడిని కలిగిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2 ద్రావణాలు సమగాఢ స్థితిలో ఉన్నవని చెప్పబడేది ఎప్పుడు అనగా అవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సమానమైన గాఢతను కలిగి ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇనుప బంతి క్రింది వాటిలో దేనిలో తేలుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి పాదరసంలో తేలుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీరు అయానిక పదార్థాలకు మంచి ఉదాహరణ, దీనికి కారణం డాష్? ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువ ద్విధ్రువ భ్రామకం కలిగి ఉండటం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక ఉష్ణోగ్రత వద్ద ఉండవలసిన దానికన్నా తక్కువ ద్రావితమును కలిగి ఉన్న ద్రావణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అసంతృప్త ద్రావణము అని అంటారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2 ద్రవణముల మధ్య ద్రవాభిసరణము డాష్ వలన జరుగును? ఆన్సర్ ఆప్షన్ డి పైవేవి కావు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.